దేవునికి మహిమ స్తోత్రం కలుగునుగాక. ప్రియతమ గ్రేస్ తెలుగు రేడియో శ్రోతలందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. డియర్ ఫ్రెండ్స్, ట్రూత్ అండ్ టైమ్స్ ఏ క్రిస్టియన్ పర్స్పెక్టివ్ అనే ఈ పాడ్కాస్ట్లో నేడు జాషువా గ్రంథంలోని చివరి 4 అధ్యాయాలు 21, 22, 23 మరియు 24 అధ్యాయాలు 24వ అధ్యాయాలు మనము ధ్యానించబోతున్నాం. మిత్రులారా, మీకందరికీ తెలుసు, లాస్ట్ 4 ఎపిసోడ్స్లో జాషువా గ్రంథంలోని 20 అధ్యాయాలు దేవుని కృప వల్ల మనము చర్చించాం, విపులంగా నేర్చుకున్నాం. నిజంగా అది ఒక అద్భుతమైన జర్నీ అని చెప్పవచ్చును. ఇట్ వాజ్ మోర్ లైక్ ఏ డిస్కవరీ ఆఫ్ ఇజ్రాయెల్స్ నేషన్హుడ్. ఎనీవే మిత్రులారా, ఫస్ట్ థింగ్స్ ఆర్ ఫస్ట్ కాబట్టి మొట్టమొదట గౌరవ అతిథులను మీకు మరోసారి పరిచయం చేస్తాను. గౌరవనీయులు డాక్టర్ రవికుమార్ దరివేముల గారు, పాస్టర్ గుడ్ షెపర్డ్ చర్చ్, హైదరాబాద్, మరియు శ్రీ డేనియల్ విజయప్రకాష్ గారు, గొంతుపుల్లి గారు, సీనియర్ అడ్వకేట్ కమ్ క్రిస్టియన్ ఐడియాలగ్. వీరిరువురికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, యాజ్ యూజువల్ మనము గౌరవనీయులు మన పాస్టర్ గారి ప్రార్థనతో నేటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధ ప్రేమలు మాత్రమే దయగల నాయన, నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రస్తుతం జరగబోయేటువంటి ఈ జాషువా పాడ్కాస్ట్ నెంబర్ 5 నాయన ప్రభా. ఈ పాడ్కాస్ట్ మీరు ఉండండి నాయన ప్రభా. మేము 21 నుంచి 24 అధ్యాయాలు మేము ధ్యానించుండగా నీ సన్నిధి మాత్రం ఉంచండి ప్రభా. ఎన్నో విషయాలు నాయన ప్రభా మేము నేర్చుకొని వాటిని మా జీవితంలో అలవర్చుకొని ముందుకు సాగుటకు, నిన్ను మహింపరచుకు నీకు సహాయం దయచేయమని పార్టిసిపేట్ చేస్తున్నటువంటి బ్రదర్ హేమసాగర్ గారిని, డానియల్ విజయ్ గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి ఆయన ప్రభా. మరి గ్రేస్ రేడియో మినిస్ట్రీస్ నడుతున్నటువంటి పాస్టర్ సుభాష్ గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ పరిచయం ద్వారా అనేకులు దీవింపబడే సహాయం దయచేయమని నీకే స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మిత్రులారా, మొట్టమొదట ఉపోద్ఘాతము, తదుపరి ప్రధానమైన చర్చ. జాషువా గ్రంథంలోని ఇశ్రాయేలీయుల చరిత్ర స్వయంగా సృష్టికర్త తన స్వహస్తాలతో రచించిన ఒక ఆధ్యాత్మిక చరిత్ర అని ఒక బైబిల్ స్కాలర్ వర్ణించారు. దేవుడు తాను కోరుకున్న జనాంగానికి, గాడ్స్ చోజన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారికి ఒక దేశాన్ని వాగ్దానం చేశారు. దేవుడు మొత్తం ప్రపంచానికే ఒక సెంట్రల్ ప్లేస్, జియోగ్రాఫికలీ సెంట్రలీ లొకేటెడ్ ప్లేస్ను ఆయన సెలెక్ట్ చేసి, భూమి కేటాయించి, సరిహద్దులు కూడా నిర్ణయించి, ప్రపంచానికంతా ఒక వెలుగు కేంద్రంగా, అదేవిధంగా ప్రపంచానికే ఒక ఆధ్యాత్మిక కేంద్ర బిందువుగా ఉండాలని దేవుడు ఒక ప్రణాళిక రచించాడు. ఆ ప్రణాళికను దేవుడు మొట్టమొదటిసారి అబ్రహాము గారికి ఆయన తెలియజేశారు. అదే దేవుని వాగ్దానము, పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశం. అబ్రహాము గారి తండ్రి, ఫాదర్ అబ్రహాము గారి యొక్క డేట్ లైన్ మనం ఒకసారి గమనిస్తే 1951, 1776, 1957 to 1776 BC, క్రీస్తుకు పూర్వం నాటి కాలం. అంటే 175 సంవత్సరాలు ఆయన దిగ్విజయంగా ఆయన జీవించారు. ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్గా ఆయన ప్రసిద్ధి చెందారు. సో దేవుడు తాను స్వయంగా రచించిన ఆ యొక్క ప్రణాళిక అయితేనేమి, వాగ్దానం అయితేనేమి, వాగ్దాన దేశాన్ని అబ్రహాము గారికి
ఇస్సాకు గారికి, యాకోబు గారికి, ఈ ముగ్గురి యొక్క సంతానానికి, అంటే ద డిసెండెంట్స్ ఆఫ్ దీస్ 3 patriarchs, వారికి శాశ్వత హక్కుగా రాసి ఇచ్చినాడు. పర్మనెంట్ ల్యాండ్ గ్రాంట్, టైటిల్ డీడ్ను కూడా 1900 BCలోనే దేవుడు అబ్రహాం గారి ద్వారా వారికి ఇచ్చినాడు. మిత్రులారా, ఈ సందర్భంగా ఒకటి మనవి చేస్తున్నాను. దేవుని వాగ్దానము ఆలస్యమవుతుందేమో కానీ అసత్యం అస్సలు కాదు. మీరు గమనిస్తే 475 నుంచి 500 సంవత్సరాలు పట్టింది ఈ వాగ్దానం నెరవేరటానికి. దేవుడు ప్రామిస్ చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశం ఇశ్రాయేలీయులకు, అది ఆ వీరాది వీరుడైన జాషువా గారి ద్వారా నెరవేరాలంటే 500 ఏండ్లు పట్టింది. ఈ మధ్యలో మనకు మోషే గారి పర్వం కూడా ఉంది. మోషే గారి పర్వం మొదలైంది. వారి నాయకత్వం అత్యంత కీలకమైనది ఇజ్రాయెల్ యొక్క నేషన్హుడ్లో. 1600 BCలో మోషే గారి యొక్క నాయకత్వ పర్వం మొదలైంది. 1526 నుండి 1406 BC వరకు 120 ఏండ్లు ఆయన జీవించినాడు. ఆ 120 ఏండ్లలో మొదటి 40 ఏండ్లు మీకందరికీ తెలిసినట్లు ఆయన ఫరో యొక్క ప్యాలెస్లో గొప్ప వీరుడుగా, ఒక గొప్ప స్టేట్స్మెన్గా ఆయన ఎదిగాడు. అదేవిధంగా నెక్స్ట్ 40 ఇయర్స్ తన మామ యొక్క గొర్రెల మందలను కాస్తూ ఆయన జీవించాడు. చివరి 40 ఏండ్లు మోషే గారు ఇశ్రాయేలీయులను విమోచన పథంలో నడిపించినాడు దేవుని ప్రణాళిక చొప్పున. ఈ సమయంలోనే ఎక్సోడస్ కూడా ప్రారంభమైంది. ఎక్సోడస్ అన్నది BC 1446 1446లో ప్రారంభమైంది. 6 లక్షల మంది ఈ యువకులు, అంటే ఫుల్లీ ఫిట్ సోల్జర్స్, తర్వాత ఉమెన్, ఎల్డర్స్, చిల్డ్రన్, ఆల్ పుట్ టుగెదర్ 2.5 మిలియన్, అంటే 25 లక్షల మంది ఇశ్రాయేలీయులను ఆయన అరణ్యంలో 40 ఏండ్లు నడిపించినాడు. ఇది ఒక గొప్ప ట్రైనింగ్ పీరియడ్గా వర్ణిస్తూ ఉంటారు చరిత్రకారులు మరియు బైబిల్ స్కాలర్స్. ఈ 40 ఏండ్ల ట్రైనింగ్ పీరియడ్లో దేవుడు ఇచ్చిన ఆ యొక్క ట్రైనింగ్లో వారు ఇశ్రాయేలీయులు స్పిరిచువల్గా ఫిట్టెస్ట్ పర్సన్స్గా వాళ్ళు తీర్చిదిద్దబడ్డారు. స్పిరిచువల్గా అంటే ఆధ్యాత్మికంగా ఎదిగారు. అదేవిధంగా ఫిజికల్గా వారు ఇంకా గొప్ప వీరాది వీరులైనారు. ఇంటలెక్చువల్గా ఎంతో పరిపూర్ణత చెందారు. ఆ విధంగా వారిని దేవుడు రాబోయే దినాల్లో యుద్ధాలైతేనేమి, దేశ నిర్మాణం అయితేనేమి, తగిన అన్ని విషయాల్లో దేవుణ్ణి వారు డిఫెండ్ చేయడానికి కానీ వాళ్ళకు సంపూర్ణమైన ట్రైనింగ్ 40 ఏళ్లలోనే వారికి ఇచ్చినట్లు బైబిల్ స్కాలర్స్ మనకు తెలియజేస్తున్నారు. సో తరువాత జాషువా గారి చరిత్ర కూడా ప్రారంభమైంది. మిత్రులారా, మీకు తెలుసు జాషువా గారి డేట్ లైన్ 1484 to 1374. ఈ మధ్యకాలంలో జాషువా గారు అంటే 110 ఏండ్లు తాను ఘనంగా జీవించి వివిధ స్థాయిలో ఆయన ఇశ్రాయేలుకు సేవలు అందించారు. మొట్టమొదట మోషే గారి పరిచారకుడుగా, మోషే గారికి చీఫ్ కమాండర్గా, మోషే గారి బాడీగార్డ్గా ఆయన ఉంటూ, తదుపరి దేవుని దయ వల్ల నాయకత్వ బాధ్యతలు చేపట్టి ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశానికి ఆయన చేర్చాడు. కనానులోని 7 జాతుల ఆ యొక్క 31 మంది రాజులను, అంతేకాకుండా ఆ రాజ్యాలన్నిటినీ 31 రాజ్యాలను అద్భుతంగా
వీరోచితంగా పోరాడి కనానును స్వతంత్రించుకొని సువిశాల ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని స్థాపించాడు. తదుపరి భూమిని ఆ విధంగా యుద్ధంలో గెలిచిన ఆ యొక్క భూమిని, వాగ్దాన భూమిని ఇశ్రాయేలీయులకు పంచిపెట్టాడు. భూమి ఒకటే కాదు, సంపద అంతా, వారసత్వ సంపద ముఖ్యంగా ఆయన వారికందరికీ పంచిపెట్టి విజయోత్సాహంతో ఆయన ఒక ఆధ్యాత్మిక చరిత్రను ఆయన వ్రాశాడు. సో ఇందు మూలంగా మనకు తెలిసేది ఏమిటంటే, ఇజ్రాయెల్ ఈజ్ ద ఓన్లీ నేషన్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ హిస్టరీ. Israel is the only nation in the entire world that was created by a sovereign act of God. నిజంగా దేవుని కృప వల్ల ఏర్పాటు చేయబడ్డ దేశము ఇజ్రాయెల్ అని మనకు తెలుస్తా ఉంది. మిత్రులారా, సమకాలీన ప్రపంచ చరిత్రను మనం గమనిస్తే ఇది అసందర్భమైన కానీ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ సేక్ మీకు నేను ఐ వాంట్ టు సబ్మిట్ దిస్ పీస్ ఆఫ్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, కాంటెంపరీ వరల్డ్ హిస్టరీ. క్రీస్తుకు పూర్వం 1400 to 1200 BC పీరియడ్లో పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కూడా ఉద్భవించాయి, పెద్ద పెద్ద ఎంపైర్స్. అది కూడా దేవుని ప్రణాళికతోనే. ఫర్ ఎగ్జాంపుల్, ఈజిప్టులో ఒక శక్తివంతమైన కింగ్డమ్ ఫరోల నాయకత్వంలో ప్రారంభమైంది. అదేవిధంగా మెసొపొటేమియా, నేటి ఇరాక్ ప్రాంతంలో నాడు బాబిలోనియన్ ఎంపైర్, అస్సీరియన్ ఎంపైర్ రాజ్యాలు కాకుండా సిటీ సివిలైజేషన్స్, గొప్ప గొప్ప సిటీల ఏర్పాటు, లీగల్ కోర్ట్స్, అంటే అక్కడ జూడాయిజంలో ఏ విధంగా మొజైక్ లా అంటారో, అంటే సెక్యులర్ హిస్టారియన్స్ మొజైక్ లా అంటారు. మనము దేవుని 10 ఆజ్ఞలను మోసే తీసుకుని వచ్చినాడని మనం అంటాము. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెక్యులర్ హిస్టారియన్స్ అండ్ ద బిబ్లికల్ ప్రజెంటేషన్. అదేవిధంగా హమురాబీ లీగల్ కోడ్ ఆ విధంగా అభివృద్ధి చెందాయి. హిట్టైట్స్, నేటి ప్రజెంట్ టర్కీ దేశంలో ఉన్న హిత్తీయుల రాజ్యం కూడా అదే కాంటెంపరీ వరల్డ్లో ప్రారంభమైంది. ఇండియన్ సబ్ కాంటినెంట్లో కూడా అప్పుడప్పుడే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ క్షీణించిపోవడం మొదలైంది. ఆరియన్స్ ఇన్వేషన్ ప్రారంభమైంది. వేదిక్ ఎరా స్టార్ట్ అయింది. తర్వాత ఆర్యనైజేషన్ ప్రారంభమైంది ఇండియాలో. చైనాను గమనిస్తే సేమ్ పీరియడ్లో షాంగ్ డైనాసిటీ అని ఒక పవర్ఫుల్ ఎంపైర్ ప్రారంభమైంది. ఈ విధంగా ప్రపంచంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన చరిత్ర కూడా ఇస్రాయేలుతో ఒక విధంగా, ఏదో ఒక విధంగా ముడిపడి ఉన్న చరిత్రగా దేవుని ప్రణాళికలో నిర్మింపబడింది అని చెప్పేసి హిస్టారియన్స్ వర్ణించారు. మిత్రులారా, ఎనీవే, అగైన్స్ దిస్ బ్యాక్గ్రౌండ్, ఈ చరిత్ర నేపథ్యంలో మనం లెటస్ కమ్ బ్యాక్ టు అవర్ సిలబస్. లెటస్ ఎగ్జామిన్ ద salient features of the chapters 22, 23 and 24 of Joshua. ముఖ్యంగా మనము 21లో చూస్తే ప్రధానమైనది అలాట్మెంట్ ఆఫ్ లెవిటికల్ సిటీస్. లేవీయులకు మొదట గత 20 అధ్యాయాలు మనం చూసాం కదా, లేవీయులకు మొట్టమొదట స్వాస్థ్యము వారికి ఇవ్వలేదు. తదుపరి ఆన్ దేర్ రిక్వెస్ట్, అంటే దేవుడు ఆల్రెడీ నిర్దేశించినట్లుగా లేవీయులకు ఇతర గోత్రాల నుండి 48 పట్టణాలు ఇచ్చారు. అదేవిధంగా లేవీయుల యొక్క పశు సంపద వాళ్లకు ఆ యొక్క గ్రేజింగ్ ల్యాండ్స్, పాస్చర్ ల్యాండ్స్ అంటారు కదా, వాటిని కూడా వారికి కేటాయించారు. కాబట్టి ఇక్కడ మనకు ఒక చిన్న లెసన్ ఉంది. ఏమిటంటే అది
తనను నిత్యము సేవించే యాజకులకు దేవుడు ఎంత గౌరవం ఇచ్చాడు, ఎంత సంపదనిచ్చాడు అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోగలము. ఇది వరకు మనము కూడా ఆ విధమైన ప్రోటోకాల్ పాటించాలి, ఆ విధమైన కర్టెసీస్ ఎక్స్టెండ్ చేయాలి, ఆ విధమైన గౌరవం ఇవ్వాలి అని మనం నేర్చుకోవాలి. అదేవిధంగా రెండవదిగా 25 లక్షల మంది ఇశ్రాయేలుల జనాభాకు సైంటిఫిక్గా సర్వే అండ్ ల్యాండ్ సెటిల్మెంట్ అన్నది జాషువా గారి నేతృత్వంలో పూర్తయిపోయింది. ఒక కంప్లైంట్ లేదు, ఒక అపశృతి లేదు. ల్యాండ్ సెటిల్మెంట్ అన్నది ఎంతో న్యాయంగా ఆ రోజు జాషువా గారు నిర్వహించి ల్యాండ్ సెటిల్మెంట్ అనే సబ్జెక్టుకే, సర్వే అండ్ సెటిల్మెంట్ అనే సబ్జెక్టుకు మహాపితామహుడు అని చెప్పేసి గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈరోజు ఉన్నది చరిత్రలో. తర్వాత 22వ అధ్యాయంలోకి వస్తే మనకు ఇక్కడ మన లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే అక్కడ చిన్న టీ కప్పులో తుఫాను లాంటి ఒక సంఘటన. ఈ 2.5 గోత్రాలు అంటే రూబేనీయులు, గాదేయులు, మనష్షే అర్ధగోత్రపు వారు గిలాదుకు అంటే షిలోహులో యెహోషువ నుండి ఆశీర్వాదం పొంది గిలాదుకు వారి స్వాస్థ్యానికి ప్రయాణం చేస్తూ మధ్యలో యోర్దాను అద్దరిలో అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టారు. దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్న ఈ మిగతా ట్రైబ్స్, 9.5 ట్రైబ్స్, వాళ్ళు ఏం చేశారు, ఇది షిలోహులో టెబర్నకల్కు వ్యతిరేకము, ఇది దేవుని మీద తిరుగుబాటు, దీన్ని సహించేది లేదు, మనం యుద్ధం చేసి వారిని శిక్షించాలి అని ఒక తొందరపాటు నిర్ణయానికి వస్తే జాషువా గారు ఏ విధంగా దాన్ని పరిష్కరించారు అన్నది మనము ప్రధాన చర్చలో తెలుసుకుంటాం. అదేవిధంగా మిత్రులారా 23, 24 అధ్యాయాలలో జాషువా గారి ఫేర్వెల్ మెసేజ్, వెరీ వెరీ ఇన్స్పైరింగ్ మెసేజ్. మనకు డిటరానమీ చివరిలో మోసే గారి దివ్యమైన సందేశం ఉంది. అదే ఆల్మోస్ట్ అలాంగ్ ద సేమ్ లైన్స్ మనకు జాషువా గారి సందేశం కూడా ఉంది. అబ్రహాం నుండి ప్రారంభమైన చరిత్రను ఆనాడు మొత్తం జనరల్ అసెంబ్లీని, ఇశ్రాయేలులందరినీ పిలిపించి ఆయన వారికి గుర్తు చేశాడు. అద్భుతమైన దేవుని కార్యాలను, దేవుడు ఇశ్రాయేలుల పట్ల చేసిన సూచక క్రియలన్నిటినీ ఆయన మరొకసారి వివరించాడు. దేవుని నమ్మకత్వం, ముఖ్యంగా ఏ విధంగా వాగ్దానాలన్నిటినీ, ఇశ్రాయేలులకు చేసిన వాగ్దానాలు ఆయన నెరవేర్చాడో ఆయన వివరించాడు. తర్వాత విగ్రహారాధనతో, ఇది ప్రధానమైనది, విగ్రహారాధనతో మీరు ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకూడదు, నో కాంప్రమైజ్ అని చెప్పేసి వాళ్ళను హెచ్చరించాడు. మిశ్రమ వివాహాలు, దిస్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇంటర్ మ్యారేజెస్ లేదా ఆ యొక్క కనానీయులతో సాంగత్యం అన్నది కూడా ప్రొహిబిటెడ్. యెహోవా మీ కొరకు ప్రతిసారి యుద్ధం చేశాడు. కాబట్టి ఈచ్ ఇజ్రాయలైట్ ఈజ్ ఈక్వల్ టు 1000 కాననైట్ సోల్జర్స్ అని చెప్పేసి ఆ యొక్క ఇజ్రాయెల్ జనాంగాన్ని ఎంతగానో గొప్పగా ప్రోత్సహించాడు. అంతేకాకుండా విజయం సైనిక శక్తి వల్ల కాదు, దేవుని యందలి అబ్సొల్యూట్ ఒబీడియన్స్ వల్ల, అచంచలమైన విశ్వాసం వల్లనే మనకు విజయం లభిస్తుంది అని చెప్పేసి జాషువా గారు బలంగా వినిపించారు. ఫైనల్గా నేనును నా ఇంటి వారును యెహోవాను నిత్యము సేవింతుము అన్న మాట, యెహోషువ గారి మాట నిజంగా ఈ జాషువా గ్రంథానికే గుండెకాయ లాంటిది. క్రౌనింగ్ గ్లోరీ ఆఫ్ ద బుక్ ఆఫ్ జాషువా. కాబట్టి మిత్రులారా, ఈ విధంగా జాషువా గ్రంథము నాడు అయితేనేమి నేడు అయితేనేమి మనందరికీ ఎంతో సందేశాత్మకంగా, ఎంతో ఇన్స్పిరేషన్గా, మనల్ని అందరినీ ఎంతగానో ప్రభావితం చేస్తున్న
పవిత్ర ఆధ్యాత్మిక చరిత్ర అని చెప్పేసి నేను మీకందరికీ మనవి చేస్తూ విత్ దిస్ బ్రీఫ్ not brief, actually long introduction, let us go to our learned and distinguished scholars. మొట్టమొదటి ప్రశ్న గౌరవనీయులు అడ్వకేట్ గారికి. 21వ అధ్యాయంలోని చరిత్రను ఆధ్యాత్మిక కోణంలో నేటి సంఘానికి అన్వయిస్తూ మీ సందేశాన్ని ఇవ్వండి సార్. 15 నిమిషముల సమయం మీకు. Thank you Andy. Thanks for your good introduction and very it's very informative, though it was very brief, but it is very informative. And me revenue experience అంతా కూడా అక్కడ కనపడింది. ల్యాండ్ సెటిల్మెంట్స్ ఇవన్నీ కూడా ఆ పదాలు అన్నీ కూడా నిజంగా అది ఎవరు చెప్పలేదు, ఎంతవరకు అలా ఎవరు చెప్పలేదు. సో ఇజ్రాయిల్ ఈజ్ ద ఓన్లీ కంట్రీ. సో అది ఇట్స్ రియలీ వెరీ నైస్ అండ్ గ్రేట్. సో మనం దీనిలోకి వెళ్ళిపోతే మరి 20వ అధ్యాయంలో స్పష్టంగా మనకి లేవీయులు వచ్చి అటు ప్రధాన యాజకుడిని మరియు యెహోషువని అడుగుతారు, మరి మా పరిస్థితి ఏంటని అడుగుతారు వాళ్ళు. సో ఇక్కడ చూసినట్లయితే మనం అంతకుముందు మనం చర్చించుకున్న వాటిల్లోకి వీటికి డిఫరెన్స్ చూస్తే, కాలేబు దేవుడు నాకు వాగ్దానం చేశాడు, మోషేతో అన్నాడు కాబట్టి ఆ ప్రకారం నాకు ఇవ్వమని చెప్పి యెహోషువని అడిగాడు. అదే రీతిలో మంచి ఎఫ్రాయిములు మేము వారసులం కాబట్టి మాకు ఇవ్వమని చెప్పి వాళ్ళు యెహోషువ ఎంత చెప్పినప్పుడు కూడా వాళ్ళకి ఇచ్చినవి వాళ్ళు దాన్ని ఇచ్చేసుకోకుండా మాకు కావాలని చెప్పి అడగడం జరిగింది. అలాగే లేవీల దగ్గరికి వచ్చేసరికి మరి దేవుడే మాకు స్వాస్యం. దేవుడు చెప్పాడు, ఆల్రెడీ చెప్పాడు కాబట్టి ఆయన చెప్పిన ప్రకారం మాకు ఇవ్వమని చెప్పి ఎప్పుడైతే వచ్చి వీళ్ళని అడిగారో, మరి ఇక్కడ ఇదొక మనకి మంచి లెర్నింగ్ లెసన్స్. అంటే వాట్ వీ షుడ్ ఎక్స్పెక్ట్ అండ్ హౌ వీ షుడ్ ఎక్స్పెక్ట్ అండ్ ఫ్రమ్ హూ వీ షుడ్ ఎక్స్పెక్ట్. సో దేవుడే మన స్వాస్థ్యం అనేది వీళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మనకి. వాళ్ళు ఎప్పుడైతే అడిగారో తమ సోదరులందరూ కూడా ముందుకు వచ్చి దేవుడు చెప్పాడు కదా మేము కూడా ఇస్తా అని చెప్పి వారికి ఇచ్చిన దాని నుంచి అందరూ కూడా ఇచ్చారు. సో ఇది వాళ్ళ సంఘానికి ఇట్స్ ఎ గుడ్ లెసన్. హౌ ఆర్ వి లవింగ్ అవర్ బ్రదర్ ఇన్ ది చర్చ్. ఎవరైతే నీడీ ఉన్నారో వాళ్ళకి ఏ రకంగా మనం సహాయం చేస్తున్నాం అనేది ఇది ఒక మంచి గుణపాఠం. ఆ రోజుల్లోనే వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన స్వాస్థ్యంలోంచి, వాళ్ళకి ఇచ్చిన భూముల్లోంచి, వాళ్ళకి ఇచ్చిన పట్టణాల్లోంచి వీళ్ళకి ఇచ్చారు. ఇందాక మీరు చాలా స్పష్టంగా చెప్పారు 45 పట్టణాలు ఇచ్చారని. మరి 45 పట్టణాలు మిగతా గోత్రీలు ఇచ్చారు. సో మరి వాళ్ళు చక్కగా ప్రేమతో దేవుడు ఇచ్చాడు, దేవుని ఇచ్చిన ఆజ్ఞకు లోబడి ఇచ్చారు. అలాగే వాళ్ళు మనం చేస్తున్నాం లేదా అనేది సంఘం ఇవాళ ఆలోచించుకోవాలి. సంఘం ఎలా చూసుకుంటుంది, తన సంఘస్థను ఎలా చూసుకుంటుంది, తన సహోదరులను ఎలా చూస్తున్నా అనేది మనం చూడాలి. అట్లాగే వీళ్ళు ఇక్కడ మనకి క్లియర్గా కనపడింది, దే వర్ స్కాటర్డ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. సో అది దేవుడి చిత్తానుసారం జరిగింది, అది దేవుని చిత్తానుసారం జరిగింది. ఒకసారి మనం 2వ దినవృత్తాంతములు చూస్తే, 2వ దినవృత్తాంతములు 17వ అధ్యాయం 8-9 వచనాలు. షెమయ, నెతన్యా, జెబెదయ, అషాయేలు, షెమీరామోతు, యెహోనాతాను, అదోనియా, టోబియా, టోబోదీనియా అను లేవీలను యాజకులైన ఎలీషామాను, యెహోరామును పంపెను. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయొచ్చు, యూదా పట్టణములన్నిటను సంచరించు జనులకు బోధించింది. సో వీళ్ళు మరి దాన్ని చేశారు, ఆ పనిని చేశారు. సో దేశమంతా సంచరిస్తూ చేశారు. ఇవాళ సంఘం కూడా అలా చేయాల్సిన అవసరం ఉంది. దే ఆర్ రిమైండింగ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది చర్చ్. ఆర్ వి స్టేషన్డ్ ఇన్ ఎ సింగిల్ ప్లేస్ ఆర్ టు ఎ కామన్ వన్ సింగిల్ చర్చ్ ఆర్ ఎ సింగిల్ ప్లేస్, ఆర్ ఆర్ వి స్కాటర్డ్ టు డూ ఇట్. ఎంతమంది అలా మనం స్కాటర్ అయి చేస్తున్నాం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా అవసరం. స్కాటర్ అయ్యి ఎక్కడికక్కడే కంటిన్యూస్గా బోధించాలనేది ఇది మనకి నేర్పిస్తుంది. అట్లాగే ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే, మనం ప్రతి బిలీవర్ కూడా ఒక ప్రీస్ట్, ప్రతి బిలీవర్ కూడా ఒక ప్రీస్ట్ అనేది మనం గమనించుకోవాలి. ఎందుకంటే మనం సేవ చేయుటకు పిలువబడ్డాం కానీ సేవ చేయించుకోవడానికి కాదు. సో మనం ఎంతమంది అలా చేస్తున్నాం, ఎంతమంది సేవ చేయడానికి ఉన్నాం, లేకపోతే సేవ చేయించుకుంటున్నాం అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా అవసరం కూడా ఇవాళ సంఘానికి చాలా అవసరం. దీన్ని మనకు ఒకసారి చూస్తే 1 పేతురు 2:9, 1 పేతురు 2:9లో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును,
రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. సో దీన్ని మనం గుర్తెరిగి మనం చేయాల్సిన అవసరం ఉంది. సో చాలా స్పష్టంగా రాయబడి ఉంది మన గురించి, రాజులైన యాజకులు మనం. సో రాజులైన యాజకులు అని చెప్పి గమనించుకుంటూ మనం సేవ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా స్పష్టంగా ఏంటంటే మనం సేవ చేయడానికి పిలువబడ్డాం కానీ సేవ చేయించుకోవడానికి కాదనేది ఎప్పుడు కూడా మనం గుర్తు చేసుకొని మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సిమిలర్లీ ఇది ఇక్కడ మనకు బాగా నేర్పించేది ఏంటంటే ప్రధానంగా దేవుడే మన నిజమైన స్వాస్థ్యం. ఎంతమంది దాన్ని విశ్వసిస్తున్నాం అనే దానికి వీళ్ళు విశ్వసించి పొందుకున్న దేవుడే తమ స్వాస్థ్యం అని చెప్పి ఇశ్రాయేలీలు ఇందాక మీరు చెప్పిన ఇంట్రడక్షన్ ప్రకారం వాళ్ళు పొందుకున్నారు. దేవుడు తాను చెప్పిన ప్రకారం ఏమైతే చెప్పాడో ప్రతి మాట కూడా వారి పట్ల నెరవేర్చాడు. ప్రతి విషయం ఏదైతే చెప్పాడో అన్నీ నెరవేర్చాడు. ఆలస్యం ఎందుకంటే వీరు చేసిన తప్పిదం వల్ల ఆలస్యం ఎందుకు కానీ దేవుడు ఆలస్యం చేయలేదు. సో అట్లాగే మనం కూడా వాళ్ళు ఏంటంటే సంఘంగా క్రైస్తవులుగా దేవుడే మన స్వాస్థ్యం. మరి ఆయన వైపు చూస్తున్నామా లోకం వైపు చూస్తున్నామా అనేది మనల్ని మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఈ మనం నివసించే సమాజంలో లేకపోతే ఈ ప్రపంచంలో లోకపరమైన స్వాస్థ్యాల కోసం ఎక్కువ వెంపర్లాడుతున్నాం మనం. సో దాన్ని వదిలేసి దేవుడే మన స్వాస్థ్యం అనే విశ్వాసంతో మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. రెండోది, సేవని సపోర్ట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. సేవని సపోర్ట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. సంఘంగా క్రైస్తవుడిగా మన బాధ్యత. ఎంతమంది ఆ బాధ్యత తీసుకుంటున్నాం? ఎంతోమంది సేవకులు ఎంతో వేదంతో ఎంతో కష్టంతో చేస్తున్నప్పుడు వారికి ఏ రకంగా సహకరిస్తున్నాం? మన కాపరికి మనం ఏ రకంగా సహకరిస్తున్నాం? ఎలాగ సేవని అభివృద్ధి చేయడానికి, సేవని విస్తరించడానికి ఎలా సహకరిస్తున్నాం అనేది ఖచ్చితంగా మనం అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే చివరిగా 21:45 చూసినట్లయితే దేవుడు ఆయన ఏదైతే వాగ్దానం చేస్తాడో వాటిని అన్నింటినీ ఖచ్చితంగా నెరవేరుస్తాడు. సో సంఘం కూడా అదే విశ్వసించాలి. ఎలాగైతే ఇశ్రాయేలీలు వారు పొందుకున్నారో అలాగే లేవీలు పొందుకున్నారు, కాలేబు ఎలా పొందుకున్నారు, మనం కూడా అలాగే పొందుకుంటాం ఖచ్చితంగా. అదే విశ్వాసంతో మనం కానీ సంఘం కానీ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే మన జీవితాలు సంఘాన్ని లేదా సమాజాన్ని ప్రభావితం చేయాలి. మన యొక్క జీవితం, మన జీవితం ఎలా జీవించాలి, మన జీవితంలో ఎవరిని చూపించాలి అనేది చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడింది. ఆ ప్రకారం మనం మన జీవితం ఎప్పుడు కూడా ఇతరులని ప్రభావితం చేసి దేవుని వైపుకి నడిపించే విధంగా మరి ఖచ్చితంగా ఉండాలి. ఇది చాలా అవసరం కూడా ఇవాళ కనపట్లేదు అది. ఎందుకంటే ఎక్కడెత్తినా కానీ మనకి వీఆర్ అనేబుల్ టు ఫైండ్ గుడ్ ఎగ్జాంపుల్స్ మనలోనే ఉన్నాయి. మన సమాజంలో మనం చూడలేకపోతున్నాం, మనం పొందుకోలేకపోతున్నాం. కాబట్టి అది దాని మీద సంఘం చాలా గట్టిగా మరి పనిచేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇవాళ చూస్తే విపత్కర పరిస్థితుల్లో కూడా దేవుడు నమ్మదగిన వాడు అనేది ఇక్కడ మనకు చాలా స్పష్టంగా ఉంది. ఎన్ని యుద్ధాలు చేశారు వాళ్ళు, ఐగుప్తు నుంచి మొదలుపెట్టి కనాన్కి వచ్చే వరకు కనాన్లో కూడా ఎన్ని చేశారు అనేది, ఎటువంటి విపత్కర పరిస్థితులను దేవుడు మనల్ని వదలడు, ఆయన వాగ్దానం చేసిన నెరవేరుస్తాడు అనేది దానికి ఇది మంచి రుజువు మనకి. రెండోది, దేవుడు మొదలుపెట్టిన కార్యాన్ని ఆయనే ముగిస్తాడు. అది చాలా స్పష్టంగా ఇక్కడ కనపడింది. దేవుడు ఏ కార్యాన్ని అయితే మొదలుపెట్టాడో ఆ కార్యాన్ని సంపూర్ణంగా పూర్తి చేశాడు ఆయన. సో ఇది మనకు చాలా స్పష్టంగా కూడా రాయబడి ఉంది వాక్యంలో. అలాగే ఇవాళ మనం దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని వదిలేసి ఎటు వెళ్తున్నాం అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. మనకి ఏమి ఇచ్చాడు ఆయన? మనకి రక్షణ ఇచ్చాడు, ఆధ్యాత్మిక విశ్రాంతిని ఇచ్చాడు. దాన్ని క్లెయిమ్ చేయకుండా మనం దేన్ని క్లెయిమ్ చేయడం కోసం పరిగెడుతున్నాం అనేది కూడా మనల్ని మనం ఎప్పుడు కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, మనం దేవుని పట్ల పూర్ణ హృదయంతో విధేయులై ఉండాలి. యెహోషువ లాగా పూర్ణ హృదయంతో మనం విధేయులై ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని మన మొరలాలకి ఇస్తాడు, మన ప్రార్థనలకు ఇస్తాడు. ఆయన అడిగిన వాటికంటే ఊహించిన వాటికి అధికంగా దయచేయ దేవుడు అనేది చాలా స్పష్టంగా మనకు రాయబడి ఉంది. కాబట్టి ఆ ప్రకారంగా ఖచ్చితంగా మనం పొందుకుంటాం. మరి చివరిగా చూసినట్లయితే బైబిల్లో రాయబడిన తమ దార్శాన్ని, తమ విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. అంటే బైబిల్లో మనకు అనేక అంశాలు రాయబడి ఉన్నాయి. బైబిల్లో అనేక అంశాలు రాయబడి ఉన్నాయి. వాటిని ధ్యానిస్తూ ఎప్పుడైతే మనం వాటిని నిరంతరం ధ్యానిస్తుంటామో ఖచ్చితంగా మన విశ్వాసాన్ని మనం బలపరచుకోవచ్చు. విశ్వాసం సన్నగిల్లకుండా మన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా రెన్యూ చేసుకోవాలి. వీ నీడ్ టు రెన్యూ అవర్ ఫెయిత్ ఆల్వేస్. దట్ ఈస్ మచ్ ఇంపార్టెంట్. సో కాబట్టి బైబిల్లో అనేక అంశాలు రాసి ఉన్నాయి. అవి చదువుకున్నప్పుడల్లా, వాటిని మనం నెమరు వేసుకున్నప్పుడల్లా మన విశ్వాసం, కష్ట సమయాల్లో మనం వాటిని నెమరు వేసుకున్నాం అనుకోండి, మనకి విశ్వాసం బలపడుతుంది, ముందుకి మనం వెళ్తాం, అలాగే దేవుని సన్నిధిలో ఎక్కువ గడపగలుగుతాం. కాబట్టి ఈ
ఏదైతే ఉందో 21 అధ్యాయాన్ని మరి యెహోషువ మొత్తాన్ని కూడా చూసుకున్నట్లయితే ఈ అంశాలని ఖచ్చితంగా మనం తప్పకుండా పాటిస్తే దేవుడు మనకి ఏవైతే వాగ్దానం చేసిన వాటిని ఖచ్చితంగా పొందుకోగలం. ఇవాళ మనం రాజ్య పరిపాలన చేయాల్సిన దిశగా మనం ప్రయాణం చేస్తుంది. సంఘం రాజ్య పరిపాలన చేసే దిశగా మనం ప్రయాణం చేస్తుంది కాబట్టి ఆ పరిపాలనని ఖచ్చితంగా ముందులో మనం సంఘంలో చూపించాలి. సంఘం షుడ్ బి ఎన్ ఎగ్జాంపుల్. ఆ తర్వాత లోకంలో లేకపోతే మనం నివసించే పట్టణాల్లో గ్రామాల్లో మనం చూపించగలుగుతాం. సో అది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియపరుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ గారు, వండర్ఫుల్ మెసేజ్. మోస్ట్ అవుట్స్టాండింగ్ ఫీచర్ ఆఫ్ యువర్ మెసేజ్ ఇస్ వీ హ్యావ్ కమ్ టు సర్వ్ నాట్ టు బి సర్వ్డ్ అని చాలా బలంగా మీరు వినిపించారు. నిజంగా ఇది గోల్డెన్ వర్డ్స్. నిజంగా వన్ మస్ట్ రిమెంబర్ దిస్ ఫర్ ఎవర్. ముఖ్యంగా సేవకు ఏ విధంగా సపోర్ట్ చేయాలి, సేవకు ఏ విధంగా సహకరించాలి అన్న అంశాలన్నీ తర్వాత ప్రతి బిలీవర్ ఒక ప్రీస్ట్గా వ్యవహరిస్తూ మనము దేవుని రాజ్య వ్యాప్తి కొరకు కృషి చేయాలని చెప్పేసి మంచి ఇన్స్పైరింగ్ మెసేజ్ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు అవర్ పాస్టర్ గారు, బిలవెడ్ పాస్టర్ గారు. Sir, please explain the theology of this altar of witness in the chapter 22. 22వ అధ్యాయంలోని ఈ చరిత్రను మీరు వివరించండి సార్. 10 నిమిషములు టైం మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్ సాగర్. ఈ 22వ అధ్యాయంలో చూసినట్లయితే మనము యెహోషువ రూబేనులను గాదీయులను మనష్షే అర్థగోత్రం వారిని పిలిపించి వార్త ఇచ్చాను. సో ఈ రూబెనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రం వాళ్ళకు ఆల్రెడీ ల్యాండ్ వాళ్ళకు పొజిషన్లు తీసుకున్నారు. ఎక్కడ? యోర్దానుకు తూర్పు దిక్కున. అయితే వాళ్ళను యెహోషువ రిక్వెస్ట్ చేసినాడు, మీరు వాళ్ళందరి మొత్తం అందరి అయిపోయిన తర్వాత, అందరి కాంక్వెస్ట్ అయిపోయిన తర్వాత, అందరూ ఆక్యుపై చేసుకున్న తర్వాత మీరు తిరిగి వెళ్ళొచ్చు అని చెప్పేసి వాళ్ళతో పని చేయించుకున్నాడు. సో వాళ్ళందరూ ఏమంటారంటే, యెహోషువ ఏమంటారంటే, మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట వినివరారు. దే షోడ్ ఒబీడియన్స్. అండ్ వెళ్తున్నప్పుడు యెహోషువ ఏం చేసినాడంటే వారికి కొద్దిగా అడ్వైజ్ ఇచ్చేస్తాడు. ఏమని అడ్వైజ్ ఇచ్చినంటే 5వ వచనంలో, మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించు. నంబర్ 1 ఏంటంటే లవ్ గాడ్. యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మత్తయి సువార్త 22:37 చూసినట్టే మీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రభువును ప్రేమించాలి అని ఉంది. అంటే మనము ప్రభువును ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు రిమైండ్ చేస్తా ఉన్నాడు మరి మాటికి. ఆయన మార్గంలన్నిట్లో నడుచుకొనుచు, ఆయన మార్గములలో ఆయన ఏవైతే డైరెక్షన్ ఇచ్చినాడో మనం కూడా ఇప్పుడు మనము యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత మనం రాంగ్ డైరెక్షన్లో పోకుండా మనము వి నీడ్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మనకు డైరెక్షన్స్ ఇస్తాడు. సో యూ హ్యావ్ టు ఒబే గాడ్. ఆయన మార్గంలన్నిట్లో నడుచుకోవచ్చు, ఆయన ఆజ్ఞలు గైకొనచ్చు. ఆయన ఆజ్ఞలు మరి ఒబీడియన్స్ అంటే లవింగ్ గాడ్. అంటే నీవు ఆజ్ఞలు పాటిస్తేనే ప్రభువును ప్రేమించినట్లు. ఆజ్ఞలకు విధేయత చూపించాలి. దేవుడు చెప్పిన పనులన్నింటినీ కూడా మనము తుచ తప్పకుండా చేయాలి. అది విధేయత అంటే. ఆజ్ఞలు గైచు, ఆయన్ను హత్తుకొని దే సెక్యూరిటీ ఓన్లీ ఇన్ గాడ్. మనకు ఆయన్ను హత్తుకోవాలి. మనం ఈ మనుషులను నమ్ముకోకూడదు, గుర్రాలను నమ్ముకోకూడదు, రథాలను నమ్ముకోకూడదు. మరి మనము దేవుని నమ్ముకోవాలి. ఎందుకంటే దేవుడే మనకు ఆశ్రయదుర్గం. ఆయన్ను హత్తుకోవాలి మనం. సో మీరు ప్రభువును విడిచిపెట్టకండి, ప్రభువును హత్తుకోవాలన్న. షుడ్ హ్యావ్ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సంబంధం కలిగి ఉండాలని చెప్తూ ఆయనను సేవించు. యు షుడ్ సర్వ్ ద లార్డ్. సర్వింగ్ ద లార్డ్ అంటే ప్రభువు ఏ పని చెప్తే ఆ పని చేయాలి మనం. నేను ఈ పని చేస్తాను, ఆ పని చేస్తాను కాదు. వి డోంట్ నో. దేవుని చిత్తం జరిగించే బిడ్డలుగా ఉండాలి. ఆయన స్వరం విని ఆయన చెప్పినట్లు మనకి ఏవైతే తలాంతులు ఇచ్చాడో దేవుడు, ఆ తలాంతులు వాటిని వినియోగించుకుంటూ దేవుణ్ణి మహిమపరుస్తూ
అనేకులకు దీవెనకరంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అంతేకాదు యెహోవా సేవకుడు మీకు మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రం అనుసరించిన అనుకోండి. సో ఫైనల్లీ ధర్మమును ధర్మశాస్త్రమును మరి అనుసరించి నడుచుకొనుడి అని చెప్పేసి ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాడు. సో ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇంకా బయలుదేరి వెళ్తా ఉన్నారు. వెళ్తూ వాళ్ళు యోర్దాను దగ్గర ఒక బలిపీఠం కట్టినారు. యాక్చువల్గా ఒక బలిపీఠం ఉండాలి. అది ఆల్రెడీ మరి చూసినట్లయితే షెకెంలో మరి దేవుని ఏర్పాటు ఏంటంటే షిలోహులో ప్రత్యక్ష గుడారం ఉంది. అక్కడ మరి ఆ యొక్క బలిపీఠం ఉంది. మరి ఇంకొక బలిపీఠం కడుతుంటే మరి ఆ ఇన్ఫర్మేషన్ మిగతా 9.5 గోత్రాలకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందువలన వాళ్ళు చాలా కోపడినారు కాదు, ఒకటేసారి వాళ్ళతో యుద్ధం చేయడానికి కూడా రెడీ అయిపోయారు. సో రెడీ అయినప్పుడు ఎవరు వాళ్ళకి లీడరు? ఎలియాజర్ కుమారుడైన ఫీనెహాస్ను పంపించాడంట. ఈ ఫీనెహాస్కు జీల్ ఎక్కువ, దేవుని పని చేయాలి నేను అని. ఈ జీల్ ఎప్పుడు ఉంది? మరి సంఖ్యాకాండం 25వ అధ్యాయం చూసినట్లయితే మరి ఆ యొక్క మోయాబీరాండ్లతో ఇశ్రాయేల్ వ్యభిచారం చేస్తూ ఉంటే అక్కడ సాక్షిగా ఒక లేడీ, ఒక ఉమన్, ఒక మ్యాన్, వాళ్ళు చూస్తే కోస్బీ జిమ్రీ, వాళ్ళిద్దరిని చంపేసినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఆ తెగులు పోయిందంట. అంటే అంత మరి జీల్ ఆసక్తి కలిగినటువంటి వాడు ఫీనెహాస్. ఆ ఫీనెహాస్ను పంపించారు. ఆ ఫీనెహాస్ను పంపించేసేసి ఆయన, మీరు ఇలా చేయకూడదు, మీరు దేవుని మీద తిరుగుబాటు ఎందుకు చేస్తా ఉన్నారు? ఇంకో బలిపీఠం కట్టడం ఇది ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ఆల్రెడీ ఒకటి ఉంది. మీరు అందరం అక్కడికి వచ్చి మనము ఏకంగా మనం ఆయన ఆరాధించాలి. కానీ మీరు ఇంకొకటి ఎందుకు దేవుని తిరుగుబాటు చేసినట్టు? అంతేకాదు యెహోవా మీద తిరుగుబడి ద్రోహం చేస్తారేంటి అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు, ఆ ఇశ్రాయేల్ పెద్దలు, ఈ ఫీనెహాస్ అందరూ కలిసి వాళ్ళని అడుగుతా ఉంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. అవాయిడ్ ద వెరీ అపిరెన్స్ ఆఫ్ ఈవిల్. చూడ్డానికి మనకు అది కీడులా కనిపించినప్పుడు మనం ఏంటంటే వీ షుడ్ బి చాలా కేర్ఫుల్ ఉండాలి. మనం ఏ పని చేసినా కానీ దానికి ఎక్స్ప్లెనేషన్ ముందు ఇవ్వాలి మనం. అంతేకాదు ఈ జీల్ ఆశ ఉంటుంది, కానీ మరి అట్ ద సేమ్ టైం వితౌట్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్. అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మనము దేవుని కొరకు మనము మరి ఆతృతగా చేయాలి. జీల్, ఆశతో మనము దేవుని పని చేయాలా. అంతేగాని వితౌట్ ఇన్సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ మరి మనం ఏదన్నా జీల్ చూపించామంటే మరి ఏమైతే కొద్దిగా డేంజరస్గా, అపాయకరంగా మారిపోతూ ఉంటుంది. కాబట్టి మరి మనం ఎక్కడైనా కానీ మనము పీస్ఫుల్గా మనము ఫస్ట్ డిస్కషన్ చేయాలి. అంతేగాని ఊరికే మనం లేనిపోయినన్ని ఊహించుకొని యుద్ధం చేయకూడదు. అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి మనం ఫస్ట్ కనుక్కోవాలి. అప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. రూబేనీయులు, గాదీయులు, మనష్షే గోత్ర అర్థపోతున్నారు. ఇశ్రాయేలు ప్రజలతో వచ్చిన ఉత్తరం ఏమనగా అంటే వాళ్ళు రిప్లై ఇస్తా ఉన్నారు, దేవుళ్ళు యెహోవా దేవుడు, దేవుళ్ళు యెహోవాయే దేవుడు. కాబట్టి మేము ఇంకొక దహన బలి అర్పించడానికి కానీ ఇంకొక బలిపీఠం కట్టాలని కానీ మరి నైవేద్యం అన్న దాని మీద అర్పించాలని మా ఉద్దేశం కాదు. దట్స్ నాట్ అవర్ ఇంటెన్షన్. వేరొక హేతు చేత మేము ఈ బలిపీఠం, వేరొక హేతు, ద రీజన్ వేరే ఉంది. ఎందుకంటే మరి యోర్దానికి అవతల ఉన్నాం కదా మేము, మమ్మల్ని మీరు మర్చిపోతారు. అంతేకాదు మీ యోర్దాన్ బార్డర్ అని చెప్పేసి మీరు యోర్దాన్ లోపల ఉన్న వాళ్ళే మీరు ఎవరు అని చెప్పేసి మమ్మల్ని క్వశ్చన్ ఇస్తారు. అంతేకాదు మీకు పాలు లేదు, మీకు ఇందులో పాలు పంపులు లేవు ఈ యెహోవా సంతానంలో అని చెప్పేసి భయభక్తులు లేని వారు చేతులని భయపడి ఈ హేతు చేతనే దీన్ని చేస్తుంది. అంటే మా 2.5 గోత్రాలను మమ్మల్ని మీరు ఎక్స్క్లూడ్ చేస్తారేమో, మమ్మల్ని దూరం ఉంచుతారేమో, మమ్మల్ని మర్చిపోతారేమో. ఇంగ్లీష్లో ఒక సామెత, అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ అని. అంటే అర్థం ఏంటంటే మనము దగ్గర ఉన్నప్పుడేమో వాళ్ళని చాలా ప్రేమగా అన్ని విధాలుగా అన్ని మాట్లాడుకుని వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు అందిస్తాము, వాళ్ళ అవసరాలు మనం తీరుస్తాము. కానీ వాళ్ళు ఎప్పుడైతే దూరం అయితే వాళ్ళని గురించి మర్చిపోతాం. ఈరోజు
పేరెంట్స్ చిల్డ్రన్ మర్చిపోతున్నారు, చిల్డ్రన్ పేరెంట్స్ మర్చిపోతా ఉన్నారు. అంతేకాదు ముఖ్యంగా చూసినట్టయితే మరి దేవుని బిడ్డలు మిషనరీస్ ఎంతమంది వెళ్తున్నారు, కానీ వాళ్ళ గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. మరి ఫ్రెండ్స్ ఉన్నారు, మన ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు దూరం వెళ్ళినప్పుడు మనం మర్చిపోతూ ఉంటాం. అయితే మరి ఇలా మర్చిపోతారని చేసి భయపడి మేము ఒక గుర్తుగా ఒక బలిపీఠం కట్టినాము. అది అంతేకాదు ఏమంటాడంటే 28వ వచనంలో మీకును మాకును మధ్య సాక్షి అయి ఉండుటకే అని చెప్పుదామని అనుకుంటువి, కానీ చెప్పలే. ఇప్పుడు మనం ఊరికే మనసులో ఉంచుకుంటే మన ప్రాబ్లం సాల్వ్ కాదు. మన మనసులో బయట పెట్టుకోవాలి, మనసులో ఉన్నది. సో మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నామో మనం ఇతరులకు తెలియజేసినప్పుడు మరి సమాధానకరంగా ఉంటాయి. సో అందుకనే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ముందే. మాకు సాక్షిగా ఉండుటకే అని చెప్పుదామని అనుకుంటాం, కానీ మేము చెప్పలేకపోయినాము. ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మేము చెప్తున్నాం. సో మనం మీకు మాకు మధ్యలో సమాధానమే, మేము యెహోవానే గౌరవిస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. మీరు ఎవరు ఈ ద్రోహం చేయలేదు కనుక యెహోవా మన మధ్య ఉన్నాడని నేడు ఎరుగుదుము. కాబట్టి ఇశ్రాయేలు విని సంతోషించిరి. అంతేకాదు లాస్ట్ లో రూబెను గాదు యెహోవా దేవుడు అంటే మన మధ్యలో సాక్షి గుణని దానికి ఏదాను పేరు పెట్టి. సో సాక్షి మరి ఈ యొక్క గుర్తు ఏంటంటే సమాధాన పడ్డం. అక్కడ మరి దేవుని బిడ్డలుగా మరి సమాధాన పడాలి, యుద్ధాలు చేసుకోకూడదు, సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి, అది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి క్లారిఫికేషన్ ఉండాలి. మనం ఏదైనా పని చేస్తున్నామంటే ముందే మనం జాగ్రత్తగా ఉండాలి, మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో అని ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఫ్యూచర్లో. మన క్రిస్టియన్ కమ్యూనిటీలో కూడా ఎంతో మంది వేరే వేరే ఊహించుకొని ఒక సహోదరుడి మీద ఒక సహోదరుడికి సమాధానం లేకుండా ఇంకా కలహాల్లో ఉంటున్నారు. అలాంటి వారందరూ కూడా ఈ యొక్క పాసివ్ నేర్చుకోవాల్సిందంటే మనం సమాధానం ఉండాలి, వాళ్ళతో మాట్లాడాలి, కమ్యూనికేట్ చేయాలి, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించింది గాక. ఓ టు బ్రదర్ సాగర్. సో థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ మెసేజ్ సార్. యాక్చువల్గా ఇది జాషువా గారి డిప్లొమసీ. ఈరోజు కరెంట్ ఈవెంట్స్ మనం ఒక్కసారి వరల్డ్ అఫైర్స్ చూస్తే మీరు చెప్పిన మెసేజ్ ఈజ్ అన్ ఐ ఓపెనర్ టు ఆల్ ద ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ అండ్ వరల్డ్ లీడర్స్ టుడే సార్. రష్యన్ ప్రెసిడెంట్కి అయితేనేమి, యుక్రెయిన్ ప్రైమ్ మినిస్టర్కి అయితేనేమి, ఇరాన్ లీడర్స్కి అయితేనేమి, ఇటు అమెరికన్ లీడర్స్కి అయితేనేమి, ఇజ్రాయెల్కు ప్రతి ఒక్కరికి వార్ అన్నది వదిలేసి బెటర్ టు గివ్ అప్ వార్ అండ్ టు అడాప్ట్ ఏ పాలసీ ఆఫ్ డిప్లొమసీ. డిప్లొమసీ ద్వారానే పీస్ అన్నది సాధించవచ్చును అని మనకు జాషువా గారి యొక్క డిప్లొమసీ నేర్పిస్తూ ఉంది. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద వండర్ఫుల్ మెసేజ్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు అవర్ లర్నెడ్ అడ్వకేట్ గారు. సార్ 23వ అధ్యాయంలోని ఈ చరిత్ర నేటి క్రైస్తవులకు ఏమి పాఠాలు నేర్పిస్తుంది? యూ హ్యావ్ 10 minutes సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇందాక మీరు ఇంట్రడక్షన్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సో మోషే చివరిలో ఎట్లా తను అన్ని వారి దేవుడి పట్ల ఎలా జీవించాలి, ఎలా వాక్యానుసారం జీవించాలి, ఎలాగ ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలి చెప్పాడు. అదే రీతిలో యెహోషువ కూడా తన చివరి దశలో మరి 23వ అధ్యాయం చూస్తే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వీళ్ళు ఎలా జీవించాలి, దేవునికి ఎలాగ బద్దులై ఉండాలి, దేవుని పట్ల ఎలా విశ్వాసంతో జీవించాలి అనేది చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఇది వాళ్ళకి ఇచ్చిన దేశం, ఇట్ ఈస్ కండిషనల్. ఇఫ్ దే ఒబే గాడ్ అండ్ బీ ఒబీడియంట్ టు గాడ్, దే విల్ హ్యావ్ ఏ గుడ్ లైఫ్ అనేది స్పష్టంగా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో చూస్తే ఇక్కడ మనం ఇక్కడ ఆయన ఏం చెప్పాడంటే మనం కూడా చేయాల్సింది ఏంటంటే దేవుడు మన పట్ల చేసిన ఆశ్చర్య కార్యాలు ఏవైతే ఉన్నాయో, అద్భుత కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎక్నాలెడ్జ్ చేసి వాటిని మనం గుర్తుంచుకొని విశ్వసించాలి, వాటిని మర్చిపోకూడదు. ఎప్పుడైతే వాటిని మర్చిపోకుండా ఉంటామో దేవుడి పట్ల మన విశ్వాసం గట్టిగా ఉంటుంది. ఎందుకంటే ఆయనకి హీ హాజ్ ఎ సూపర్ న్యాచురల్ పవర్, గాడ్ హ్యాస్ సూపర్ న్యాచురల్ పవర్ అండ్ హీ డస్ సూపర్ న్యాచురల్ థింగ్స్. సో అవి ఆ అద్భుతమైన శక్తిని మనం గుర్తించాలి, విశ్వసిస్తే ఖచ్చితంగా మన జీవితాల్లో అద్భుత కార్యాలు జరుగుతాయి. ఇజ్రాయెల్ పట్ల ఎలా జరిగినాయో మన పట్ల చాలా మంది మన జీవితాల్లో జరిగినాయి. అవి మనం గుర్తించుకొని దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఆయన్ని ఆరాధిస్తుంటే ఆటోమేటిక్గా ఆయన మన పట్ల చేస్తాడు. సిమిలర్లీ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి 23:6 చూస్తే ధర్మశాస్త్రాన్ని చాలా స్పష్టంగా
తూచా తప్పుడు పాటించమన్నాడు, కుడికి కానీ ఎడమ కానీ వెళ్ళిపోకూడదు అని చెప్పాడు. అంటే ఏంటి? నాన్ నెగోషియబుల్, దే ఆర్ నాన్ నెగోషియబుల్. ఇంకా దెర్ ఇస్ నో కాంప్రమైజ్, వీ నీడ్ టు ఫాలో ఆల్ ఆఫ్ దెమ్ అనేది చాలా స్పష్టంగా ఆయన తెలియపరిచాడు. ఎప్పుడైతే అలా ఉంటారో అప్పుడు దేవుడు కూడా మిమ్మల్ని చేయబడడు, ఎడబాయడని చెప్పి ఆయన చాలా స్పష్టంగా కూడా చెప్పారు. రెండోది ఏంటంటే అక్కడ వాళ్ళకి ఇంకోటి ఏం చెప్పారంటే 7వ వచనం చూస్తే, మీ చుట్టుపక్కల ఉన్న లోకులతో మీరు కలిసిపోకండి. అంటే మిగిలిన కనానీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసిపోండి. ఇప్పుడు అది మనకి బాగా వర్తిస్తుంది. ఇప్పుడు వాళ్ళున్న సంఘానికి మనం చుట్టుపక్కల ఉన్న లోకంతో కలిసిపోతున్నామా, లోకానికి వేరుగా జీవిస్తున్నామా, మన క్రిస్టియన్ లైఫ్ని వాళ్ళకి చూపిస్తున్నామా, మాదిరికరంగా వాళ్ళకు ఉంటున్నామా, వాళ్ళతో మనం కలిసిపోతున్నామా? ఈజ్ దేర్ ఎనీ లైన్ బిట్వీన్ అస్ అండ్ దెమ్? అంటే ఇట్స్ నాట్ టు డిఫరెన్షియేట్, బట్ వీ నీడ్ టు షో. మనం మన దేవుని యొక్క దీన్ని మనం చూపించాలి. కాబట్టి ఇది ఒక మంచి గుణపాఠం వాళ్ళ సంఘానికి కానీ మనకు కానీ. సిమిలర్లీ లోకాశలు వదిలేసి దేవుడికి అంటిపెట్టుకొని ఉండాలి అనేది చాలా ముఖ్యం. ఆయన యెహోషువ 23:8లో చెప్పారు కదా. సో ఆ చెప్పినట్టు మనం ఏంటంటే దేవునికి అంటిపెట్టుకొని ఉండాలి. లోకాశను ఎప్పుడైతే లోకాశను వదులుతాం అప్పుడే మనం దేవుని అంటిపెట్టుకొని ఉండగలుగుతాం. లేకపోతే మనం రెండింటిని మనం బ్యాలెన్స్ చేయలేం, రెండింటిని మనం ప్రేమించలేం. ఇంకొకటి 23:11 చూసినట్లయితే ఇది మనకి స్పష్టంగా ఏం చెప్తుందంటే దేవునితో వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉండాలి. వి నీడ్ టు బీ కనెక్టెడ్ విత్ గాడ్. వి నీడ్ టు బీ కనెక్టెడ్ విత్ గాడ్. వ్యక్తిగత సంబంధం మనకి, వి షుడ్ హ్యావ్ అన్ పర్సనల్ రిలేషన్షిప్. దేవుడితో ఒక పర్సనల్ రిలేషన్షిప్ కలిగి ఉండాలి. ఎప్పుడైతే అది కలిగి ఉంటామో ఆయన మనతో మాట్లాడతాడు, మనం ఆయనతో గోదాడుకుంటాం, ఆయనతో చెప్పుకుంటాం, ఆయన మన దీన్ని కూడా చేస్తాడు. ఇంకోటి ఏంటంటే 12-13 వచనాలు చూసినట్లయితే ఏ డేంజర్ ఆఫ్ డిసోబీడియన్స్. ఎప్పుడైతే మనం దేవుని పట్ల అవిధేయత ఉంటామో ఎటువంటి ప్రమాదం జరుగుద్ది అనేది చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఇవాళ కూడా మనం అదే పరిస్థితుల్లో ఉన్నాం. చుట్టుపక్కల చాలా దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయి, చాలా విపత్కరమైన పరిస్థితులు. ఓ పక్కన మనల్ని హింసించి వేధించడమే కాకుండా భయంకరమైన పాపం ఉంది. వాళ్ళ హైదరాబాద్ సిటీ తీసుకుంటే విపరీతమైన వ్యభిచారం ఉంది. పట్టపగలు జరుగుతుంది, రాత్రులు, మధ్యరాత్రి, లేకపోతే 4 కోట్ల మంది రోడ్ల మీదే దే ఆర్ జస్ట్ ఇన్ ది సిటీ. రీసెంట్గా మనం చూసాం కూడా, కొత్తగా అపాయింట్ అయిన సుమతి రెడ్డి, షీఈస్ ఫ్రమ్ కర్నూలు, ఐజీ రాచకొండ, సిపి రాచకొండ, ఆమె మార్వేషన్లో వెళ్ళి ఎంతమంది పట్టుకుంది. సో అది డైరెక్ట్ తెలుసు. అటువంటి పాపపు లోకంలో మనం ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్త జీవించాల్సిన అవసరం ఉంది. చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ మన యూత్ని వీ నీడ్ టు ఎన్లైటన్ దెమ్. అది చేసినప్పుడు ఖచ్చితంగా లోకానికి వేరే మనం జీవించగలుగుతాం. అట్లాగే ఎప్పుడైతే మనం దేవుని పట్ల విధేయత ఉంటామో ఆశీర్వాదాలు తెస్తాయి. ఎప్పుడైతే మనం దేవునికి విరుద్ధంగా జీవిస్తామో మనకి తీర్పు వస్తుంది అనేది చాలా స్పష్టంగా మనం ఇవాళ బోధించాల్సిన, మన ఎస్పెషల్లీ మన యూత్కి లేదా మన సంఘస్థులు మనం బోధించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇశ్రాయేలీలు గతంలో చేసిన పాపాలు మళ్ళీ పడిపోకుండా ఉండడం కోసం మోషే చెప్పాడు, యెహోషువ చెప్పాడు, ఎవరైనా అందరూ చెప్పుకుంటారు, అయినా పడిపోతూనే ఉన్నారు. సో ఇన్ ద సిమిలర్ సిచ్యుయేషన్ ఇట్ ఆల్సో ఇంప్లైస్ టు అస్. మనకు కూడా దెర్ ఇస్ ఎవ్రీ స్కోప్ ఆర్ వెరీ స్కోప్. సో ఇది మనం ఖచ్చితంగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకూడదు. వీ షుడ్ నాట్ కాంప్రమైజ్. మనకి అన్ని నాన్ నెగోషియబుల్సే. ఇది ఒక్కసారికి దేవా పర్లేదని చేయడానికి లేదు. సో ఎక్కడ కూడా వీ షుడ్ నాట్ కాంప్రమైజ్. ఎప్పుడు కూడా మనం గట్టిగా ఉండాలి. రెండోది ఏంటంటే ఈ కాన్సిక్వెన్సెస్ చాలా సివియర్గా ఉంటాయి. ఎందుకంటే మిగతా దేశాలతో కలిసిపోయాం అనుకోండి, ఆ కాన్సిక్వెన్సెస్ చాలా సివియర్గా ఉంటాయి మన పట్ల. సో అందుకనే బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ కండిషనల్. ఏం చేసినా, ఎలా జీవించినా మనకి బ్లెస్సింగ్స్ వస్తాయనేది లేదు. దే ఆర్ కండిషనల్. సో అవి ఏ కండిషనల్? మన దేవుని పట్ల విధేయత ఉండాలి, దేవుని పట్ల భయభక్తులతో జీవించాలి, వాక్యానుసారమైన జీవితం జీవించాలి. కాబట్టి ఎప్పుడైతే అలా ఉంటామో ఖచ్చితంగా మనం అవి పొందుకోగలుగుతాం. ఎందుకంటే ఎప్పుడైతే మనం దీనిలో పడిపోతామో దానివల్ల మనకి పర్యవసనాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయనే దానికి ఒకసారి మనం 2 కొరింథీయులు 6:14 చూస్తే, నీతికి దుర్నీతితో ఏం సాంగత్యం? స్పష్టంగా రాయబడింది చూడండి. నీతికి దుర్నీతితో ఏం సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏం పొత్తు? సో మన సాంగత్యం ఎవరితో ఉంది, మన పొత్తు ఎవరితో ఉంది అనేది మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అనుదినం అనుక్షణం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఏమో చెప్పలేం, కొన్ని అవసరాలు తీర్చా పడిపోవచ్చు, పరిస్థితుల ప్రభావంలో పడిపోవచ్చు, లేకపోతే ఫోర్స్ఫుల్గా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే అటువంటి పరిస్థితులు వస్తాయో మనం వెంటనే దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుడితో మొరపెట్టుకుంటే ఖచ్చితంగా మనం విల్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఫైనల్లీ మనం చూసుకున్నట్లయితే కాస్ట్ ఆఫ్ కాంప్రమైజ్. ఎప్పుడైతే మనం కాంప్రమైజ్ అవుతామో పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. సో మనల్ని దేవుడు ఖచ్చితంగా చేయి విడుస్తాడు. దేవుడు మనం చేయి విడిచాడంటే ఇంకా మనకు తెలియదే ఉంది అది. రెండోది ఏంటంటే
ఎప్పుడు కూడా మనం ఎప్పుడైతే మనకు వార్నింగ్స్ వస్తాయో ఆ వార్నింగ్స్కి మనం చాలా జాగ్రత్తగా స్పందించాలి. అనేక మంది వాళ్ళ వార్నింగ్స్ ఇస్తున్నారు, చాలా మంది సేవకులు వార్నింగ్స్ ఇస్తున్నారు, ఎండేస్ వచ్చినాయి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చాలా వార్నింగ్స్ ఇస్తున్నారు. సో ఆ వార్నింగ్స్ని మనం పట్టించుకుంటున్నామా? ఆ వార్నింగ్స్ అనుసారమైన వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ మనం సరిదిద్దుకుంటున్నామా? మన జీవితాన్ని దేవుడి వైపు నడుపుకుంటున్నామా? మన కుటుంబ సభ్యుల్ని నడిపిస్తున్నామా, సంఘాన్ని నడిపిస్తున్నామా అనేది కూడా చాలా స్పష్టంగా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ రెండోది ఏంటంటే, ఎప్పుడైతే మనం కాంప్రమైజ్ అవుతామో అది మన ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేసేస్తుంది. సో అందుకని ఎప్పుడు కూడా మనం దేనికి కూడా లొంగకుండా, అది ఎటువంటి వ్యసనమైనా కావచ్చు, ఏ వ్యసనమైనా కావచ్చు. ఐడియాలిటీ అంటే ఇట్స్ ఆల్ సార్ట్ ఆఫ్ ఎనీథింగ్ అయినా కావచ్చు. ఇట్ మే బి మద్యపానం కావచ్చు, జోదం కావచ్చు, వ్యభిచారం కావచ్చు, ధనం అపేక్ష కావచ్చు, ఏదైనా కావచ్చు. సో దీన్ని మనం జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ రెండోది ఏంటంటే, వీ నీడ్ టు మెయింటైన్ డిస్టింక్టివ్ ఐడెంటిటీ. అది చాలా ముఖ్యం. అబ్బా ఇతనరా క్రైస్తవుడు అంటే అనే జీవితం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. లోకానికి వేరే జీవించాలి, మిగతా వాళ్ళకి వేరే జీవించాలి మనం. అప్పుడు అరే ఇతను వీ షుడ్ బి ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఇన్ విచ్ అవర్ పొజిషన్, వేర్ ఎవర్ వీఆర్, ఇన్ విచ్ ఎవర్ ప్లేస్ వీఆర్, వీ షుడ్ బి ఎ గుడ్ ఎగ్జాంపుల్. ఆల్వేస్ వీ షుడ్ బి ఎ గుడ్ ఎగ్జాంపుల్. రాత్రి పగల ఎప్పుడైనా సరే నిరంతరం మనం గుడ్ ఎగ్జాంపుల్గా ఉండాలి. అండ్ ఫైనల్గా చూసుకుంటే, God was faithful in fulfilling his promises. Joshua warned he would be faithful in executing consequences for disobedience. సో దేవుడు ఎంత విధేయతతో ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడో అదే విధేయతతో మనం దేవుడి పట్ల జీవించాల్సిన అవసరం ఉంది. ఆ వాగ్దానాలు అలాగే నిలిచిపోవాలి. ఆయన మనకి ఏవైతే ఇచ్చాడో ఆశీర్వాదాలు అలాగే నిలుపుకోవాలంటే దేవుడికి విధేయత జీవించాలి, దేవుని యందు విశ్వాసంతో జీవించాలి. మరి వాక్యానుసారం జీవితం మనకు ఉండాలి. అతి త్వరలో మనం రాకడ సిద్ధపడి అవసరం ఉంది కాబట్టి, రాకడ అతి దగ్గరలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం నిరంతరం సిద్ధపడి ఉండాలి. బుద్ధిగల కన్యకలే నిరంతరం సిద్ధపడి ఉండాలని చెప్పి తెలియపరుస్తూ మరి నేను ముగిస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. చివరిలో గౌరవనీయులు పాస్టర్ గారి ముగింపు సందేశము, ప్రార్థన, ఆశీర్వాదము. పాస్టర్ గారు. థ్యాంక్ యూ సార్. యెహోషువ ఆఖరి అధ్యాయం అంటే 24వ అధ్యాయంలో చూసినట్లయితే, ఒకసారి దేవుడు మన జీవితంలో ఏం కార్యాలు చేస్తున్నాడు ప్రతి ఒక్కరూ ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ యెహోషువ ఇశ్రాయేల్ తోటి ఏమంటున్నాడంటే, సీ గాడ్స్ బ్లెస్సింగ్స్. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనే మనకు ఎన్నో విధాలుగా మనకు సహాయం చేశాడు దేవుడు. గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్ సో మెనీ థింగ్స్. గాడ్ హ్యాస్ బ్లెస్డ్ us abundantly in many aspects. ఇక్కడ చూసినట్లయితే 24వ అధ్యాయంలో మొదటి అధ్యాయం నుంచి 13 వచనాల వరకు ఇట్స్ ఎ రిమైండర్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. దేవుడు ఏమంటున్నాడు అంటే, నేను 3వ అధ్యాయం, నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రాహామును తోడుకొని వచ్చి కనాను దేశం అంతా సంచరింపజేసి అతనికి సంతానం విస్తరింపజేసి అతనికి ఇస్సాకుని ఇచ్చి తిని, నేను గాడ్ హాస్ చోజన్ అబ్రహాం. ఆయన్ను తీసుకొని వచ్చి ఆయనకు ఒక ఇస్సాకుని ఇచ్చాడు, కొడుకునిచ్చాడు. ఏమి ఇస్సాకుకు యాకోబు ఏశావును ఇచ్చి తిని, ఏమి తర్వాత షేర్మన్ని స్వాధీనపరచుకుంటూ ఏశావుని ఇచ్చినాడు. మోషే అహరోనులను నేను పంపి యాకోబును అతని కుమారులను ఐగుప్తులోనికి దిగిపోయి, యాకోబు అతని సంతానం అందరూ కూడా అక్కడ ఐగుప్తులకు వెళ్ళిపోయినారు. తర్వాత నేను మోషే అహరోనులను పంపి దాని మధ్యను నేను చేసిన క్రియల వలన ఐగుప్తులను హతం చేసి మిమ్మును వెలుపలికి రప్పించి తిని. యాకోబు సంతానం దగ్గర 70 మంది వెళ్ళారు. మరి ఆఫ్టర్ 400 years 400 సంవత్సరాల తర్వాత మరి మోషేను అహరోను పంపించారు. మరి ఇది గాడ్స్ ప్లాన్. ఇది అంతేకాదు, మరి వాళ్ళను బయటికి తీసుకొని వచ్చి కనాన్లో మరి దగ్గర అందరు రాజులతో యుద్ధం చేసి అందరితో గెలుపు, మరి దీనికి కారణం యుద్ధం చేసింది మన తరపున యెహోవాయే. యుద్ధానికి మరి ఆ యుద్ధం చేసింది మన తరపున యెహోవా దేవుడే. చూడండి, ఆయన దేవుడు ఏమంటున్నాడంటే, ఐగుప్తు దేశం నేను చేసిందని మీరు కళ్ళారా చూస్తారు. నేను చేసిన, ఐ డిడ్ ఇట్. మీరు వారితో
యుద్ధంలో అమోరీయులకు యుద్ధం చేసినప్పుడు నేను మీ చేతికి వారిని అప్పగించిందని, మీ చేతికి అప్పగించినంటే గాడ్ ఫాట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇజ్రాయెల్స్. ఇక్కడ చూసినట్లయితే కనానీయులు, పెరిజీలు, హిత్తీయులు, గిర్గషీలు, హివ్వీలు, ఎబీసీలను వారు మీతో యుద్ధం చేయగా నేను వారిని మీకు చేతికి అప్పగించి తిని. అంటే యుద్ధం చేసింది దేవుడే. మీరు సేద్యం చేయని, అందుకనే మీరు కట్టని పట్టణం మీకు ఇచ్చి ఉన్నాను, వాటిలో నివసించున్నారు. మీరు నాటని ద్రాక్ష తోట పండ్ల, ఒలివ తోట పండ్లను తినుచున్నారు. అండ్ బ్లెస్సింగ్ ఫైనల్గా ఏంటంటే వాళ్ళు కట్టనటి పట్టణాల్లో ఉంటున్నారు. వాళ్ళు ఏమి తోటలు వేయలేదు, ఏం లేదు, బట్ దే ఆర్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్. మరి ఇంత గొప్పగా దేవుడు చేసినాడు బికాస్ హీ ప్రామిస్డ్ అబ్రహాం 500 సంవత్సరాల క్రితం. మరి అబ్రహాంకు వాగ్దానం చేసినాడు, నీ సంతతి వారికి నేను ఇస్తానన్నాడు. ఈరోజు యెహోషువ ద్వారా మరి అక్కడ ఉండే రాజులందరినీ తరిమేసి వాళ్ళని చంపేసేసి మరి అక్కడ ఆ రాజ్యాలన్నీ కూడా ఆ ప్రదేశం అంతా కూడా ఇశ్రాయేళ్లకు మరి ఆ వాగ్దానంలో చేర్చి వారి ఆక్యుపై చేసేటట్టు చేసినాడు దేవుడు. కాబట్టి 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 దేవుడు ఏమంటున్నాడంటే, యెహోషువ ఏమంటున్నాడంటే, మీరు చేయాల్సింది ఏంటంటే యెహోవా యందు భయభక్తులు గలవారై, దేవుని యందు భయభక్తులు నెంబర్ 1, నిష్కపటంగాను సత్యంగాను సేవించుచు అంటే మరి ఆయన్ను ఆరాధించుచు, మీ పితరులు నది అద్దరిని ఐగుప్తు సేవించిన దేవతలు తొలగద్రోసి యెహోవాని సేవించుడి. సింపుల్ ఇన్స్ట్రక్షన్స్. ఫియర్ ద లార్డ్. దేవునికి భయపడాలి మనం. ఎందుకంటే గాడ్ హెస్ బ్లెస్డ్ us ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఆయన మనకు సహాయం చేసిన దేవుడు, మనల్ని నడిపించిన దేవుడు ఆయన. కాబట్టి ఫియర్ గాడ్. నంబర్ 2 ఏంటంటే యూ హ్యావ్ టు సర్వ్ గాడ్. ఆయన సేవించాలి. అండ్ థర్డ్ థింగ్ అంటే దేవతలను తొలగద్రోసి, నీకు ఈ ఫారిన్ గాడ్స్ వచ్చి నీ హార్ట్, నీ హృదయాన్ని చెడగొడతా ఉన్నారు, నీ మనసుని చెడగొడతా ఉన్నారు, దేవునికి దగ్గర రాకుండా చేస్తున్నారు. కాబట్టి వాటిని తొలగద్రోసి యెహోవానే సేవించుడి. అది అయితే ఫైనల్గా హీ చూజెస్ హిస్ డెస్టినీ. మీరు ఎవరినైనా సేవించండి. మీరు అమోరీ దేశంలో మీరు నివసించే వారి దేవుని సేవించండి. నేడే మీరు కోరుకోండి. మీరు ఎవరిని సేవింప కోరుకున్నారో నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదాం. హీ చూజెస్ హిస్ డెస్టినీ. యెహోషువ నేను మాత్రం యెహోవాను సేవిస్తాను. మీరేమన్నా కానీ యు టేక్ యువర్ ఓన్ డిసిషన్, దట్స్ అప్ టు యు. మరి అలాంటి మరి దేవుని బిడ్డగా సాక్షికరంగా జీవించినాడు, అనేకులకు దీవెనకరంగా ఉన్నాడు ఆయన. మరి దేవుని వెలుగు ఆయన మీద ప్రసరింప చేయబడింది. అంతేకాదు మరి ఈ వెలుగు బిడ్డలు ఏంటంటే వాళ్ళు మంచం కింద దీపం వెలిగించినట్టు ఆ దీపం వెలిగించి మంచం కింద పెట్టారంట, కొండ మీద పెడతారంట, ఎందుకంటే అందరికి కనపడాలి. అలాగా యెహోషువ చేసిన కార్యం అందరికీ కనపడింది. దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. అండ్ ఫైనల్లీ మరి దేవుడు మరి వాళ్ళందరికీ అక్కడ చేర్చి వారికి నెమ్మది కలిగేటట్లు చేసినట్టుగా మనం చూస్తున్నాము. అండ్ అంతేకాదు యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ ఫెయిత్ఫుల్, దేవునికి విశ్వాసంగా జీవించినంత కాలం వారు మరి నెమ్మదిగా ఉంటున్నారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే దేవుని విశ్వాసం నుంచి తొలగిపోతారో అప్పుడు దేవుడు గాడ్ ఈస్ గోయింగ్ టు పనిష్. చూడండి ఏదంటే, మీ దేవుడే మీకు మంచి దేశంలో ఉండకుండా మీరు నశించే వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ పక్కల మీద కొరడాలు గాను మీ కళ్ళలో ముళ్ళుగాను ఉందురు. అంటే అక్కడ ఉండే జనాలతో బియ్యం పొందిన వాళ్ళతో సహవాసం చేసిన వారి దేవతలను పూజించినా కానీ గాడ్ ఈస్ గోయింగ్ టు పనిష్ us. సో అలా పనిష్ చేయకుండా ఉండాలంటే యు షుడ్ బి ఫెయిత్ఫుల్ అండ్ ఫియర్ గాడ్ అండ్ సర్వ్ ఓన్లీ గాడ్. ఓన్లీ యెహోవాను, దేవుని మాత్రమే మనం సేవించాలి అని చెప్తా ఉన్నాడు. అంతేకాదు ఫైనల్గా ఈ ప్రామిస్ చేస్తా ఉన్నాడు, మీరు పరిశుద్ధంగా జీవించాలి. అంతేకాదు మీరు నాకు ప్రామిస్ చేయండి వీలైనంత వరకు. మీరు యెహోవాను సేవించడం లేదు, మీరు దూరం పోతున్నారు అంటే వాళ్ళు అక్కడ ఉండే ప్రజలు ఏమంటున్నారంటే లేదు మేము యెహోవాని సేవిస్తామంటున్నారు. 18వ వచనంలో, 21వ వచనంలో మేము యెహోవాని సేవించదాం, 24వ వచనంలో దేవుడైన యెహోవాని సేవించడం. 3 సార్లు
మేము యెహోవా మాట వింటామని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలంతా కూడా అంటా ఉన్నారు. అంటే ఆ విధంగా మోటివేట్ చేస్తున్నాడు. ఆయన ఉండడమే కాదు, అలాగ ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సో ఫైనల్‌గా ఏంటంటే ఒక మెమోరియల్ షెకెంలో మరి ఏం చేసినాడంటే ఒక కట్టను విధిని నియమించి దేవుని ధర్మశాలలో ఆ వాక్యం రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలంలో ఉన్న సింధూర వృక్షం మీద దాన్ని నిలబెట్టి జనులందరితో ఈ రాతి మన మీద సాక్షిగా ఉండదు. ఈ రాయికి అన్ని విషయాలు తెలిసిపోయినాయి. సో అని ఇశ్రాయేలీయులు ప్రామిస్ చేస్తారు. అది మరి ఈ యొక్క రాయి, ఈ యొక్క గుర్తు, ఒక మెమోరియల్. సో ఇది మీ మీద సాక్షిగా ఉండు అని చెప్పేసేసి, ఒకవేళ మీరు విసర్జిస్తే ఇట్ విల్ బి పనిష్డ్. యూ విల్ బి పనిష్డ్. మీరు కంటిన్యూ చేస్తే యూ విల్ హ్యావ్ బ్లెస్సింగ్, గాడ్స్ బ్లెస్సింగ్స్. మరి ఆ విధంగా చేస్తాం. అండ్ ఫైనల్‌గా ఇక్కడ చూసినట్లయితే యెహోషువ ఆఖరి చాప్టర్‌లో లాస్ట్ వర్సెస్ చూసినట్లయితే మరి యెహోషువ 110 సంవత్సరములు జీవించి ఆయన మృతి పొందినాడు. ఆయనకిచ్చిన ఆ పోర్షన్‌లోనే మరి తిమ్నత్ సెరహులోనే ఆయన పాతిపెట్టబడిండు. అండ్ రెండవది ఏంటంటే ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెంలో పాతిపెట్టిండు. 400 years దే హావ్ వెయిటెడ్. ఇశ్రాయేలు 400 ఏండ్లు ఎముకలు మోసి ఫైనల్‌గా అక్కడ షెకెంలో, ఆ షెకెం అనే ప్లేసు మొట్టమొదట అబ్రహాం వచ్చినటువంటి ప్లేసు కనానులో. అంతేకాదు మరి ఈ యాకోబు షెకెంలో ఒక స్థలం కొన్నాడు. వాళ్ళ ప్లేసెస్‌లో ఉండే మక్పెల స్థలం. మరి అక్కడ 100 వరకు షెకెం దగ్గర కొన్నాడు. హమోరు కుమారుని దగ్గర కొన్నాడు. కాబట్టి అక్కడ యోసేపును పాతిపెట్టేసేసిండు. అండ్ ఫైనల్‌గా ఎలియాజర్, అహరోన్ కుమారులు ఎలియాజర్ యాజకుడు. మరి ఎలియాజరు, యెహోషువ వీళ్ళిద్దరూ మరి ప్రైమ్ రోల్ వాళ్ళది. ప్రధాన యాజకుడిగా వీళ్ళు చూసినట్లయితే మరి ఆయన మృతి పొందినప్పుడు ఎఫ్రాయిము ఫీనెహాస్ ఆయన కొడుకు ఫీనెహాస్ యొక్క ప్లేస్‌లో పాతిపెట్టబడిండు. మరి చరిత్ర అంతటితో అయిపోలేదు. దేర్ ఈస్ వే ఆఫ్ హోప్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్. ఎందుకంటే మరి ఈ యొక్క ఇశ్రాయేలులో నుంచి ఒక ప్రామిస్డ్ మెస్సయా రాబోతున్నాడు. ఆయన బెత్లెహేంలో మరి జన్మించబోతున్నాడు. ఆయన మెస్సియాగా, క్రీస్తుగా వచ్చి మన పాపములను రక్షించడానికి, మనల్ని నిత్య జీవంలో, నిత్య విశ్రాంతి చెప్పింది. అది ప్రామిస్డ్ ల్యాండ్. గాడ్స్ ప్రామిస్డ్ ల్యాండ్. గాడ్స్ ప్రామిస్డ్ ల్యాండ్ అంటే పరలోకము నీ కొరకు, నా కొరకు మరి సిద్ధపరచబడి ఉన్నది. ఓన్లీ థింగ్ ఏంటంటే యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. కన్ఫెస్ యువర్ సిన్స్. పాపంలో ఒప్పుకోండి. ప్రభువా నువ్వు నా కొరకు ప్రాణం పెట్టాడు. నీ బదులుగా ఆయన చనిపోయాడు. ఈరోజు నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు పాపంలో ఒప్పుకొని ఆయన ప్రభువుగా, రక్షకుడిగా స్వీకరించడమే. ఆయన నోటితో ఒప్పుకోవాలి, మనసులో, హృదయంలో విశ్వసించాలి. అప్పుడు నువ్వు రక్షింపబడతావు. ఆయనకు ప్రార్థన చేయాలి. ఆయన నామమున ప్రార్థన చేస్తే నువ్వు రక్షింపబడతావు. యేసయ్యాని ప్రార్థన చేయాలి. ఈరోజు నిజంగా యెహోషువ వాళ్ళందరినీ చేర్చాడు. ఈరోజు యేసు ప్రభు నీ కొరకు, నా కొరకు అబ్రహాం సంతతి నుంచి వచ్చి మరి నిత్య జీవంలో చేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆర్ యు రెడీ? నీ పాపంలో ఒప్పుకొని నేను నిత్య జీవంలో ఉండాలి, ఆయన సహవాసంలో ఉండాలి, ఎల్లప్పుడూ ఆనందించాలి అని ఉంటున్నామా? లేకపోతే మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యర్థ దేవతలను అనుసరిస్తా ఉన్నామా? హృదయంలో ఇంకా అనేక రకమైన విగ్రహాలు ఉంటున్నాయి మనకు. దేవుని కంటే ఎక్కువగా ఏదైతే ప్రేమిస్తున్నామో అది మనకు ఒక విగ్రహం లాగా ఉంటుంది. ధనాశ అది కూడా ఒక విగ్రహమే. కాబట్టి మన విగ్రహాలను తొలగించుకొని యేసుక్రీస్తు మన హృదయంలో చేర్చుకొని ఆయనను ఆరాధించి నిత్య జీవంలో చేరాలని ప్రభు యొక్క మరి ప్రభు యొక్క దర్శనం, ప్రభు యొక్క కోరిక, ప్రభు యొక్క చిత్తం. నీవు నేను నశించడం కాదు, మనం అందరం ఆయనతో పాటు ఉండాలని దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రేమలు మా తండ్రి, ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు నాయన. యెహోషువ ద్వారా నాయన ప్రభావ మీరు ఇశ్రాయేలు అందరినీ నాయన ప్రభావ మీరు ఆ వాగ్దానంలో చేర్పించారు. ఈ రోజు మాకు ఇచ్చిన యేసుక్రీస్తుని బట్టి నీకు వందనాలు నాయన ప్రభా. నాయన ప్రభా, యేసుక్రీస్తునందు మేము విశ్వాసం ఉంచితే, నీ కుమారుని అందు విశ్వాసం ఉంచితే మాకు నిత్య జీవం ఉందనే ఒక గొప్ప నాయన ప్రభా మరి ఆధిక్యతను మరి ప్రభా మాకు నిశ్చయితను ఇచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. మేము నాయన ప్రభా నీ బిడ్డలుగా ఉంటూ నిన్ను మాత్రమే సేవిస్తూ నాయన ప్రభా మా పాపంలో ఒప్పుకొని నిన్ను ఆరాధిస్తూ ముందుకు సాగుతూ నీ కృప దయచేయండి ప్రభా. మేమందరం నాయన ప్రభా
నిత్య జీవంలో నీ రాజ్యంలో ప్రవేశించే కృపను మాకు దయచేయమని వింటున్న ప్రతి శ్రోతను మీరు దీవించి ఆశ్రదించు. మా ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు పేట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేయండి మనకందరికి. వింటున్న ప్రతి శ్రోతకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నిండును గాక. ఆమెన్, ఆమెన్.